నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. సమర్థత ఉన్న నాయకులకు పదవులు వెతుక్కుంటూ వస్తాయి. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అభినందన సభలో రాష్ట్ర మంత్రులు కన్నబాబు, వేణు. గృహ నిర్మాణ లబ్ధిదారులందరికీ తక్కువ ధరకే మెటీరియల్ సరఫరా. నందరాడ జగనన్న హౌసింగ్ కాలనీ శంకుస్థాపనలో గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. పైన గ్రామం సొసైటీ ఎరువుల గోదాం నిర్మాణ శిలాఫలకం ఆవిష్కరణలో అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి. జగనన్న గోరుముద్ద పథకం అమలులో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవు. వేట్లపాలెం ఎంపీపీ స్కూల్ మధ్యాహ్న భోజన పథకం తనిఖీలో విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగేశ్వరరావు. ఇక వార్తల వివరాలు చూద్దాం. ఎప్పుడూ ప్రజల్లో ఉండి వారి సమస్యలను పరిష్కరించే మంచి నాయకుడు కొత్తపేట ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి అని, అటువంటి నాయకునికి పదవులు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయని రాష్ట్ర మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం ఎంపీలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్గా కొత్తపేట ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి బాధ్యతలు చేపట్టి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొట్టమొదటిసారిగా విప్ హోదాతో తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గానికి విచ్చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. గజమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం రావులపాలెం అరటి మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన ఆత్మీయ బహిరంగ సభలో మాట్లాడారు. ఈ బహిరంగ సభకు అతిథులుగా జిల్లా మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, చింతా అనురాధ, మార్గాని భరత్రాం, కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ తదితరులు పాల్గొని మాట్లాడారు. అలాగే ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్, ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విప్గా తనపై ఉంచిన బాధ్యతకు, నమ్మకానికి, కృతజ్ఞతతో ప్రజలకు, ప్రభుత్వానికి, పార్టీకి విధేయుడనై తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు, జక్కంపూడి రాజా, నాగులాపల్లి ధనలక్ష్మి, పెండెం దొరబాబు, రాపాక వరప్రసాద్, జక్కంపూడి గణేష్, విప్పర్తి వేణుగోపాల్, డీసీఎంఎస్ చైర్మన్ సాకా మణికుమారి, ప్రసన్నకుమార్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్ల చైర్మన్లు, కొత్తపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సమితికి అధ్యక్షుడిగా చేస్తే శ్రీ స్వామసుందరెడ్డి గారు రాజకీయాలకు వారు చెరగని ముద్ర వేశారు. ఈ రాజకీయం ఏమంటే పోలుస్తూ ఉంటాం మనం. ఈ స్వామసుందరెడ్డి గారి రాజకీయం, స్వామసుందరెడ్డి గారి రాజకీయాలకు ఒక బ్రాండ్. అదృష్టం ఏంటంటే 2001 సంవత్సరంలో జగ్గిరెడ్డి గారు, నేను, ఇవాళ ఉన్నాడు కదా మా మామూలు తమ్ముడు బాబు, ఇదంతా ఒక టీంగా ఉండేవాడు. జడ్పీటీసీ మెంబర్స్ ప్రజల పట్ల, ప్రజాసేవ పట్ల చెర్ల కుటుంబానికి ఉన్నటువంటి అంకిత భావం. అంటే కష్టం ఎక్కడుంటే అక్కడ చెర్ల కుటుంబం ఉంటుంది. అది ఏ కష్టమైనా ఆనాడు వారి తండ్రి గారు కానీ ఆయన ఒక మోడల్ ప్రొడ్యూసర్గా కొత్తపేట నియోజకవర్గంలో ప్రజలకు చేరువుగా ప్రజాప్రతినిధి అనేవాడు ఎలా ఉండాలి. అధికారం ఉన్నా లేకున్నా ప్రజలు మనవాళ్ళు మనల్ని విశ్వసించారు. అంటే మా శరీరంలో మాకు మైనారిటీలో సంఖ్య తక్కువ ఉంది. అమ్మ రాజకీయాల్లో మైనారిటీ, మెజారిటీ, కులం అనేటువంటిది ప్రాధాన్యత కంటే ప్రజాసేవ అనేటువంటి ప్రాధాన్యతని నిరూపించినటువంటి వ్యక్తే శ్రీ జగ్గిరెడ్డి గారిని చెప్పాలని నేను ఆనందపడతాను. ప్రతిపక్షాలకు దీపిగా ఎదుర్కొనే బాధ్యత అందరినీ, సభాపతి మొదలుకొని, సభానాయకులు మొదలుకొని అందరినీ కూడా సమన్వయం పరిచే బాధ్యత వ్యక్తం చేస్తారు. అలాంటి కీలకమైన బాధ్యతని ఇవాళ ఒక మంచి హోదాని జగ్గిరెడ్డి గారికి ఇవ్వడం అందరూ కూడా మనస్ఫూర్తిగా సంతోషిస్తారు. నాకు తెలిసి ఆయన అధ్యయనం చేస్తూ రాజకీయాల కోసం వైరుధ్యాలు కానీ ఆయన వేరే పార్టీ కూడా ఆయన ఒక ఫైట్ ఉన్నది నేను చూసా. 2014-19 మధ్యలో నేను కూడా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, ఆయన శాసనసభ్యులు ఉన్నప్పుడు తన దగ్గర నుంచి జగ్గిరెడ్డి గారి పార్టీ చూసాను. ఎప్పుడు ఎక్కడ రాజీ పడ్డా
కలెక్టరేట్లో డిఆర్సీలో కానీ జిల్లా పరిషత్లో కానీ ఒక్కడిగా పోరాటం చేసిన నాయకుడే ఇవాళ జగ్గిరెడ్డి గారు. 67 తెలుగుదేశం పార్టీకి ఒక నాయకత్వం బలంగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఒక అడుగు కూడా వెనకేయాలి. ఎప్పుడు ఎవరిని తోలాడినట్టు నేను చూడాలి. ఒక మాట జారడం కానీ ఒక వ్యక్తిని లోపుగా తప్పుగా మాట్లాడడం కానీ ఇవాళ వరకు జగ్గిరెడ్డి గారు నేను చూడని గొప్ప లక్షణంగా నేను భావిస్తాను. ఇప్పుడు రాజకీయం కోసం మాట్లాడుతున్నది ప్రత్యేక పార్టీల పైన మనం మాట్లాడలేదు, కానీ వ్యక్తిగత దోషాలు కానీ వ్యక్తిగతంగా ఒకరితో వైరుధ్యాలు కానీ ఆయన ఎప్పుడు నేను అర్థం చేయలేదు. అందుకే మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అభిమానంగా ప్రేమ చూసుకునే శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారు ఇంటికి వచ్చి మేడంతో క్రికెట్ ఆడుకుంటుంటే అప్పటికి మా నాన్నగారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడం, తెలుగుదేశం పార్టీ విపరీతమైనటువంటి గాలి తరుణంలో మరి మా ఇంటికి వచ్చి ఎక్కువైనటువంటి పెద్ద విధానంలో మా కార్యదర్శులు తీసుకెళ్ళిపోయిన సందర్భం. ఇష్టం లేకపోయినా ఆ రోజు జడ్పీటీసీగా పోటీ చేయించారు. కానీ బాధ్యతలో పడిన తర్వాత ఎంతమంది కుటుంబ సభ్యులు వరకుండి ఎన్నో వేల కంటికి రెప్పల మంది కాపాడుతున్నప్పుడు మన చెంద కుటుంబాలు ఈ నియోజకవర్గం ఎంకిన వాళ్ళని ఆలోచన చేసి ఆ రోజు మనం మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా వెనక్కి చూడలేదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నుంచుంటే విలేకరులను కేసులు పెడతారనో జైల్లో పెడతారనో అనే పరిస్థితుల నుంచి ఆయన ఒంటరిగా బయటకు వస్తుంటే ఆయన దారి మనం అదే రోజులలో మనమైన ఉద్దేశంతో ఆ రోజు మధురం చేశాం. నిక్కచ్చిగా నిబద్ధతగా ఆయనతో ప్రయాణం చేస్తామని చెప్పి సందర్భంగా చేస్తున్నాం. గృహ నిర్మాణాలు త్వరితంగా చేపట్టి పూర్తి చేయాలని, లబ్ధిదారులకు కావలసిన మెటీరియల్ అంతా ప్రభుత్వం తక్కువ ధరకు సరఫరా చేస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. నందరాడలోని జగనన్న హౌసింగ్ కాలనీలో ఇళ్లకు హౌసింగ్ చైర్మన్ దవులూరి దొరబాబు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి శంకుస్థాపన చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని నందరాడ గ్రామంలో జగనన్న కాలనీలోని ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్ మంత్రి శ్రీరంగనాథరాజు శంకుస్థాపన చేశారు. ఇళ్ల నిర్మాణానికి పునాదిలో మట్టి తీయడానికి స్వయంగా మంత్రి జేసీబీ నడిపి తీశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలందరినీ సొంత ఇంటి వారిని చేయాలని ప్రతిష్టాత్మకంగా ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. గృహ నిర్మాణ లబ్ధిదారులకు కావలసిన మెటీరియల్ను ప్రభుత్వం తక్కువ ధరకు సరఫరా చేస్తోందని తెలిపారు. వీటన్నింటినీ లబ్ధిదారులు వినియోగించుకుని ఇళ్లు నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలన్నారు. హౌసింగ్ జాయింట్ కలెక్టర్ భార్గవతేజ, సబ్ కలెక్టర్ ఇలాఖియా, గృహ నిర్మాణ శాఖ అధికారులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జక్కంపూడి రాజా గారు పునాదులు తీసే మెట్ల దగ్గర నుంచి బ్రిక్ సప్లై చేయడం కానీ, మెటల్ సప్లై చేయడం కానీ, ఐరన్ కానీ, సిమెంట్ కానీ, 30 mm మెటల్ కానీ, 20 mm మెటల్ కానీ ఏది కూడా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా నిర్మాణానికి కావాల్సిన అన్ని సామాన్లు కూడా బొమ్మ ముందు తీసుకొచ్చి ఏదైతే మార్కెట్లో ఉన్న రేట్ల కంటే కూడా 60% రేట్లు సప్లై చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశయాలకు అనుగుణంగా నేను ఇప్పటికే 13 జిల్లాలు కూడా తిరిగాను 2 సార్లు. మళ్ళీ ఇప్పుడు లేఅవుట్లకి మొన్న వైజాగ్ జిల్లాలో రెండు నియోజకవర్గాలు కూడా పర్యటించి ఈరోజు రాజా గారు రమ్మంటంతో ఇక్కడికి వచ్చి చూడటం జరిగింది. పూర్తి స్థాయిలో ఆయన ఇంట్రెస్ట్ తీసుకుని లబ్ధిదారు గుమ్మం దగ్గరికే మెటీరియల్ అంతా సప్లై చేయడం, తక్కువ రేటుకి బ్యాంకర్తో మాట్లాడి లోన్ ఇప్పించడం, అలాగే ఎవరైతే సప్లై చేసే మెటల్ కానీ అన్ని సప్లై చేసే వాడికి ఎప్పుడు బిల్లు వచ్చి రాగానే ఇవ్వడానికి అది కూడా మాట్లాడి ఏదైతే సొంత పని కూడా అలా చూసుకోకుండా ఇది ఈ యొక్క లబ్ధిదారుల కోసం ఒక కష్టపడి పనిచేసినట్టు చేస్తున్న ప్రత్యేకమైన మా గృహ నిర్మాణ శాఖ తరఫున ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ఇక్కడ రాడ్ బెండర్స్ ఎక్కువ అవుతారని చెప్పి ఒరిస్సా నుంచి సుమారు 50 మంది రాడ్ బెండర్స్ తీసుకొచ్చారు.
అలాగే జేసీబీ ఒక్కొక్క ఇల్లుకి 6,000 రూపాయలు ఖర్చు పెడతా ఉంటే పునాది తీయడానికి 1,500 రూపాయలు మాట్లాడి 1,500 పునాది తీసుకోగలుగుతాను. నేను పరిశీలించినప్పుడు కొన్ని మేస్తులు అవసరం లేకుండా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టారు. ఈరోజు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా అధికారికంగా ఈరోజు రాజానగరంలో కార్యక్రమం రావడం మాకెంతో ఆప్తులు, మా దివంగత నేత మాజీ మంత్రివర్యులు జిల్లా టైగర్ జక్కంపూడి రామమోహన్ గారు అనేడు జక్కంపూడి రాజా గారి నియోజకవర్గంలో ఈరోజు నేను మొదటి కార్యక్రమం చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఆయన చేసినటువంటి సేవలు, ఆయన నాటిన విత్తనాలు ఈరోజు రాష్ట్రంలో మంత్రులుగాను చాలా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. అందులో నేను కూడా ఆయన నాటిన విత్తనమే ఈరోజు ప్రజలుగా తెలియజేసుకుంటూ, ఇంకా అదృష్టం ఏంటంటే ఇందాక రాజా గారు చెప్పినట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్దలు రంగనాథరాజు గారు మొదలుపెట్టడం, ఆయన మొదలుపెట్టారంటే అది తప్పకుండా 100% కూడా అది కంప్లీట్ అవుతుందని నమ్మకం ఉంది. ఎందుకంటే అటువంటి చెయ్యి అయింది. రైతులందరికీ మంచి సేవలు అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అందులో భాగంగానే పైన గ్రామంలో ఎరువుల గోదాం నిర్మిస్తున్నామని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. పెదపూడి మండలం పైన గ్రామంలో ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో 30,78,000 రూపాయల వ్యయంతో నిర్మించే ఎరువుల గోదాం శిలాఫలకాన్ని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు సబ్బెళ్ల అమ్మిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్లకు సొసైటీ అధ్యక్షులు అమ్మిరెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పైన వైసీపీ నాయకులు, రైతులు కొల్లి వీర్రాజు, పేపకాయల సూర్యనారాయణ, సర్పంచ్ సుందరపల్లి ప్రమీల, కొంకుదురు సొసైటీ ప్రెసిడెంట్ సత్యనాగిరెడ్డి, పెదపూడి మండల కన్వీనర్ గాజంకి వెంకటరమణ, రాష్ట్ర కార్యదర్శి అద్దంకి ముక్తేశ్వరరావు, ద్వారంపూడి సూర్యనారాయణ రెడ్డి, కొల్లు పెద్దకాపు తదితరులు పాల్గొన్నారు. దీనికి సుమారు 31 లక్షల వరకు కూడా నాబార్డు రుణంతో ఇక్కడ ఈ గొడవను నిర్మించడం జరుగుతుంది. ఈ గొడవను వల్ల మరి ఇక్కడ రైతులందరికీ కూడా ఈ ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ ఏదైనా ఒక స్టాక్ పాయింట్కి ఇక్కడ పెట్టుకోవడానికి కూడా ఉపయోగం ఉంటుంది. అంతేకాకుండా నామినల్ ఇంట్రెస్ట్ తోటే ఇక్కడ మరి దీనికి లోన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇక్కడ మంచి గొడవను ఒకటి ఈ సొసైటీకి అనుబంధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ఇక్కడ సొసైటీ అభివృద్ధికి మరి సొసైటీ ప్రస్తుత పర్సన్ ఇన్ఛార్జ్ అయినటువంటి సబ్బెళ్ల అమ్మిరెడ్డి గారు, మిగతా ఇద్దరు కూడా విశేషంగా కృషి చేస్తున్నారు. వీరి హయాంలో సొసైటీ మంచి లాభాల బాటలో ఉంది. రానున్న రోజుల్లో ఈ సొసైటీ మరింత అభివృద్ధి చెంది మరి నియోజకవర్గంలోనే మంచి సొసైటీల్లో మన పైన సొసైటీ ఒకటిగా ఖ్యాతి పొందుతుందని మాత్రం చెప్పవచ్చు. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే రైతులకి సహకారం అందిద్దాం అనుకున్నారో ఆయన హయాంలో గతంలో అయితే సొసైటీ నుంచి కానీ లేదంటే బ్యాంకుల నుంచి కానీ లోన్ వాళ్ళకే ఇన్సూరెన్స్ కట్ అయ్యి వాళ్ళకే మరి ఇన్సూరెన్స్ సదుపాయం ఉండేది. ఈ ఎవ్వరూ కూడా ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేకుండా ప్రభుత్వమే పూర్తిగా ప్రీమియం చెల్లిస్తూ మరి రైతులు ఎవరైతే నష్టపోయారో వారందరికీ కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా రావడం జరుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఈ రకంగా రైతులకి సదుపాయం కలుగుతుంది. అంతేకాకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా మరి రానున్న రోజుల్లో ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులో ఉంటాయని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి పెద్దలందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నేటి ప్రపంచమంతా ఒక గ్లోబల్ విలేజ్గా మారిపోయిన తరుణంలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చి 100% అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ గ్రామీణ మండలం సర్పవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2వ ఏడాది జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమానికి కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీతతో కలిసి మంత్రి కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ
ప్రస్తుత కాలంలో మంచి విజ్ఞానాన్ని సంపాదించి ఈ పోటీ ప్రపంచంలో మన విద్యార్థులు నిలబడాలనే ఉద్దేశ్యంతో విద్యారంగంలో విప్లవానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాంది పలికారన్నారు. కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలనే తపనతో విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పి నారాయణమూర్తి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ కృష్ణమూర్తి, గ్రామ సర్పంచ్ ఎస్ నాగేశ్వరరావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గోరుముద్ద పథకంలో రాజీ పడకుండా మంచి భోజనాన్ని విద్యార్థులకు అందివ్వాలని విద్యాశాఖ మధ్యాహ్న భోజన పథకం అసిస్టెంట్ డైరెక్టర్ పి నాగేశ్వరరావు అన్నారు. సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో నంబర్ 1 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. అనంతరం భోజనాలు తింటున్న విద్యార్థులను పిలిచి మధ్యాహ్న భోజన పథకం ఎలా ఉంటోందని పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ జగనన్న గోరుముద్ద పథకం కింద వారం రోజులు ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన మెనూతో ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పథకం అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె బలరాం చౌదరి, ఉపాధ్యాయులు కె బలరామమూర్తి చౌదరి, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు ఏ వీర్రాజు, కె ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి నేను సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఉన్నటువంటి మండల ప్రజా పరిషత్ ప్రైమరీ స్కూల్కి నేను మరి సందర్శించడం జరిగింది. మిడ్ డే మీల్ నేను సందర్శించాను. మధ్యాహ్నం బిడలు విద్యార్థులు మరి వారు భోజనం చేస్తున్నప్పుడు నేను సందర్శించాను. అలాగే వారు చేసినటువంటి ఈరోజు మెనూ ప్రకారంగా వారు ఏదైతే చేశారో అది కూడా నేను చూశాను, అది టేస్ట్ చేశాను. చాలా వరకు బాగానే వండారు, కానీ అనుకున్నటువంటి టేస్ట్ అయితే రాలేదు. వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మంచిగా మరి భోజనం తయారు చేసి బిడ్డలకు పెట్టాలని కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. హెడ్ మాస్టర్ని కూడా నేను వారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను నేను. అలాగే మరి శానిటేషన్ విషయంలో కూడా నేను వెళ్ళి సందర్శించాను. టాయిలెట్స్, బాత్రూమ్స్ కూడా చూశాను. ఈ స్కూల్ నాడు నేడులో ఉంది. నాడు నేడులో 4 టాయిలెట్స్ ప్రభుత్వం వారు కట్టించారు. ఆ టాయిలెట్స్ బాగున్నాయి, దాని మెయింటెనెన్స్ బాగుంది. అయితే ఓల్డ్ టాయిలెట్స్ ఉన్నాయి ప్రక్కని. ఆ ఓల్డ్ టాయిలెట్స్ మాత్రం బాగాలేదు. అసలు దాని గురించి ఏమీ పట్టించుకోవట్లేదు. ఆయా కూడా ఏమీ దాన్ని క్లీన్ చేయట్లేదు. దానికి కూడా మరి క్లీన్ చేసి ప్రతిరోజు రోజుకు 3 సార్లు టాయిలెట్స్ క్లీన్ చేయాలని నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వం వారు టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్ నిమిత్తము ఫండ్ ద్వారా మరి క్లీనింగ్ ఏజెంట్స్, అలాగే కొన్ని బాత్రూమ్ యాక్సెసరీస్, అలాగే కొన్ని టూల్స్, ప్లాస్టిక్ బకెట్స్, మగ్స్, వాటికి సంబంధించిన అన్నీ కూడా క్లీనింగ్కి సంబంధించిన అన్నీ కూడా ప్రభుత్వం వారు సప్లై చేయడం జరిగింది. అవి ఉపయోగించి రోజుకు 3 సార్లు ప్రతిరోజు కూడా మరి బాత్రూమ్స్ క్లీన్ చేయాలని కూడా నేను హెడ్ మాస్టర్ని మరి ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఆయనకు కూడా నేను గట్టిగా చెప్పడం జరిగింది. హెడ్ మాస్టర్ ప్రతిరోజు మరి అవి వాచ్ చేస్తూ పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా మరి స్కూల్ని ఉంచాలని కూడా ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి అలాగే మరి జిల్లాలో గమనించినట్లయితే జగనన్న గోరుముద్ద మధ్యాహ్నం భోజనం పథకం ద్వారా మొత్తం జిల్లాలో 4268 స్కూల్స్ లో మిడ్ డే మీల్ ప్రతిరోజు జరుగుతూ ఉంది. 4268 స్కూల్స్లో 3,90,000 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ప్రతిరోజు మిడ్ డే మీల్ జగనన్న గోరుముద్దలో మిడ్ డే మీల్ ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం వారు భోజనం చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు 3,90,000 మంది విద్యార్థులు భోజనం చేస్తూ ఉన్నారు. ఏలేరు ఆధునీకరణ పనులను వైసీపీ ప్రభుత్వం నిలుపుదల చేయడం వల్లే పిఠాపురం నియోజకవర్గం ముంపుకు గురవుతోందని, ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఏలేరు ఆధునీకరణ పనులు ప్రారంభించాలని, లేకపోతే రైతులతో కలిసి ఉద్యమం చేస్తామని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వర్షాలకు గొల్లప్రోలులో ముంపుకు గురైన పంట పొలాలను టీడీపీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గొల్లప్రోలు అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు, బస్వా సత్యనారాయణ, సీరం మాణిక్యం, గండే నాగేశ్వరరావు, దువ్వా తాతాజీ, గుల్ల సుబ్బయ్య, లింగం అర్జున్, అడగర్ల శివ తదితరులు పాల్గొన్నారు. వన్నిపూడి, చిన్నజగ్గంపేట, చందుర్తి, గొల్లప్రోలు, తాడిపెత్తి గ్రామాలకు సంబంధించిన భూములన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ తీసాము, చూసారు. ఇప్పుడు వీళ్ళకి ఆకు ఎలాగొస్తుంది, మళ్ళీ ఆకు పూడ్చాలంటే పొలం అంతా కుళ్ళిపోద్ది. దగ్గర గొల్లప్రోలు మండలంలో టోటల్ ల్యాండ్ ఇంచుమించు 70% ల్యాండ్ ఎక్సెప్ట్ దుర్గాడ మొత్తం అన్ని మునిగిపోయినాయి. దీనికి కారణం ఎస్కేప్ ఏదైతే ఉందో పుష్కరదే, ఆ నీరు వదిలేసి సుద్దగడ్డలో కలిపేయడం వల్ల పిఠాపురం వాళ్ళు సర్వనాశనం అయిపోతున్నారు రైతులు.
ఈ మట్టి గురించి గండ్లు తవ్వేసి, చెరువు గండ్లు కొట్టేసి, కాలువలకు దారులకు గండ్లు కట్టేసి 2,30,00,000 రూపాయలు గండులు పూడుస్తామన్నా చెప్పి నిధులు వచ్చాక 2,30,00,000 ఎక్కడికి పోయినాయి? గండులు ఏవి మీరు పూడ్చలేదు, ఖాళీ ఇసుక బత్తాలు వేసి ఆపారు. అదే కాలంలో మట్టి తవ్వి ఆపారు. ఈవేళ మొత్తం నియోజకవర్గంలో మొత్తం గొల్లప్రోలు మండలం మునిగిపోవడానికి కారణం మీరు గండ్లు పూడ్చకపోవడం ఒకటి, ఆ పూడ్చిన గండ్ల దగ్గర ఇసుక బత్తాలు వేసి వదిలేయడం ఒకటి. ఇవాళ రైతులందరూ నాశనం అయిపోయారు. గవర్నమెంట్కి పార్టీకి వైఎస్ఆర్ పార్టీ చందా కావాలంటే రైతులందరూ పడేస్తారు. వాళ్ళని బతకనేయండి. మీరు పెట్టుబడి భార్యల మేళలో పుస్తులు తాకట్లు పెట్టి పెట్టుబడి పెట్టారు. రెండో పంట వచ్చింది, డబ్బులు ఇవ్వలేదు. మీరు ఇచ్చిన డబ్బులు వడ్డీలు సరిపోయి మళ్ళీ మొదటి పంటకు ఉన్నాయి పెట్టి మళ్ళీ పంట మొదలెట్టారు. మీరు చేసి 2,20,00,000 అవినీతికి కలిసి ఈవేళ మొత్తం మండలం అంతా మునిగిపోయింది. ఎవరు సమాధానం చెప్తారు? నేను అధికారులు అడుగుతున్నా. వన్నెపూడి, చందుర్తి, తాడిపత్తి, గొల్లప్రోలు తిరిగి ప్రతి ఎకరం కూడా నోట్ చేసి అగ్రికల్చర్ అధికారులు, రెవెన్యూ అధికారులు పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఎందువల్లంటే ఇప్పుడు మళ్ళీ ఓడ్చాలంటే ఆకు దొరకదు, సమయం అయిపోయింది. ఆల్రెడీ పొట్టల మీదకి వచ్చేస్తున్నాయి, కలుపు తీతలు అయినాయి. మేము మోడర్నైజేషన్ మొదలు పెట్టాం, మిగిలిన వర్క్ను ఆపేశారు. మీరు వచ్చి ఆపేశారు. పుట్టినరోజును పురస్కరించుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఇంటెలిజెన్స్ ఎస్పీ కొవ్వూరి సూర్యభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. మండపేట మండలం అత్తమూరు గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కర్రి బాపిరెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామానికి కైలాస రథాన్ని బహూకరించారు. గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో శ్మశాన వాటిక ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీనిని గమనించి గ్రామానికి తనవంతు సహకారంగా కైలాస రథాన్ని అందించారు. పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఎస్పీ కొవ్వూరి సూర్యభాస్కర్ రెడ్డి చేతుల మీదుగా గ్రామ పెద్దలు కర్రి వెంకటరెడ్డి, సత్తి బుల్లిస్వామిరెడ్డి, తేతల హరినాథరెడ్డి, కర్రి చిన్న నారాయణరెడ్డి, చిర్ల వెంకటరెడ్డి, చిర్ల చిన్నబ్బులు, వశిష్ఠరెడ్డి, చిర్ల పెద్దబ్బు గ్రామస్తులతో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించి ఆర్తమూరు గ్రామానికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు కర్రి సముద్రారెడ్డి, కోణాల సుబ్బారెడ్డి, చిర్ల సాయిబాబారెడ్డి, గొలుగూరి శ్రీనివాసరెడ్డి, గొలుగూరి విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్రి బాపిరెడ్డి గారు వారికి జన్మదినోత్సవం సందర్భంగా వారి యొక్క తల్లిదండ్రుల జ్ఞాపకార్థం, కర్రి రామకృష్ణారెడ్డి గారు, కర్రి వెంకయ్య గారి యొక్క జ్ఞాపకార్థం కైలాస రథాన్ని ఆయన తయారు చేయించటం, ఈ వాహనాన్ని ఆ కమిటీకి హ్యాండ్ ఓవర్ చేసే ఉద్దేశంలో నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇంత గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. గతంలో కూడా బాపిరెడ్డి గారు మా తమ్ముడు కరోనా టైంలో ప్రజలకు అండదండగా ఉంటూ కరోనాతోటి హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి ఎందరో పేషెంట్స్కి, తర్వాత ఫుడ్ అందని స్థితిలో ఉన్నటువంటి ఎందరో అనాథలకి కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల కూడా మంచి ఆహారాన్ని హైజీన్గా తయారు చేసి వారి యొక్క సిబ్బందితోటి అహర్నిశలు సరఫరా చేస్తూ ప్రజల యొక్క మన్ననలు పొంది ఉన్నారు. ఇటువంటి అత్యుత్తమైన కార్యక్రమాలని చేపట్టడం ద్వారా ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన చాటుకున్నారు. అదే రకంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమం, ఈ కైలాస రథాన్ని తయారు చేయటం, ఈ ఊరిలో ఎవరైనా చనిపోయినటువంటి వారికి సహాయ సహకారాలు అందించడం కోసం ఆ వాహనాన్ని ఉపయోగించే విధంగా కమిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం అనేటటువంటిది చాలా గొప్ప శుభకార్యంగా భావిస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా గ్రామస్థాయిలో బీజేపీని బలోపేతం చేయాలని, అందుకు కార్యకర్తలంతా ఇప్పటి నుంచే కృషి చేయాలని అనపర్తి నియోజకవర్గం బీజేపీ సీనియర్ నాయకులు మేడపాటి హరినారాయణరెడ్డి అన్నారు. రంగంపేట మండలం భారతీయ జనతా పార్టీ విస్తార్ కార్యక్రమం రంగంపేట మండల అధ్యక్షుడు ఎన్ఏఎస్ఎస్ పద్మనాభరావు ఆధ్వర్యంలో శ్రీ రాయప్ప పంతులు సత్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మండల ఇన్ఛార్జ్ మేడపాటి హరినారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ పటిష్టత కోసం చేపట్టవలసిన చర్యలను వివరించారు. అనంతరం రంగంపేట సచివాలయంలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రం ఇచ్చే వ్యాక్సిన్ అందరికీ చేరే విధంగా కృషి చేస్తున్న వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్పంచులు ఈ వర్షాకాలంలో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని, డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాలు దరిచేరకుండా చూడాలని మండల అధ్యక్షులు సాయిరాం అన్నారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా సెక్రటరీ రామచంద్రరావు, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గుప్తా, మండల నాయకులు చీపురు ఆంజనేయులు, ఎస్ ప్రసాద్, పి సురేష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు గాయత్రి, జనసేన నాయకులు యు గంగాధర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు పార్టీ విస్తార కార్యక్రమంలో భాగంగా 3 ఎజెండాలతో ఈరోజు కార్యక్రమం జరిగింది. బూత్ స్థాయి లెవెల్లో పార్టీని డెవలప్ చేయాలని, అన్ని మోర్చాలు వేయాలని మన మోర్చా అధ్యక్షులతోటి పార్టీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మళ్ళా జిల్లా కార్యదర్శుల వర్గంతో ఈరోజు విస్తరణ ఏ విధంగా చేయాలనేది కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈవేళ రంగంపేట మండలం రంగంపేట మేజర్ పంచాయతీలో జరిగేటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు 15వ ఆర్థిక సంఘం నిధులు 3,23 లక్షలకు మన రంగంపేట మండలానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రంగంపేట మండలం గత సంవత్సర కాలం నుంచి కూడా 10 కోట్ల నిధులు వచ్చాయి. ఈ 15వ ఆర్థిక సంఘం నిధులు రానున్న రైనీ సీజన్లో కొత్తగా నెగ్గినటువంటి పంచాయతీ సర్పంచులు ముఖ్యంగా పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టాలి. రానున్న డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు విపరీతంగా వస్తున్నాయి కాబట్టి కోవిడ్ 3వ వేవ్ను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క క్లీనింగ్ కృషి చేస్తారని, 15వ ఆర్థిక సంఘం నిధులు సక్రమంగా ఖర్చు పెట్టాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము అభ్యర్థిస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క వ్యాక్సినేషన్ 50 కోట్లు, భారతదేశంలో 50 కోట్ల వ్యాక్సినేషన్, ప్రపంచంలో అద్భుతమైనటువంటి వ్యాక్సినేషన్, మన వ్యాక్సిన్లు కూడా కనుగొన్న శాస్త్రవేత్తలకి ఆ విధంగా వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి మరియు కరోనా సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై హింద్, భారత్ మాతాకి జై. ఈరోజు మా సెంట్రల్ పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోమవీర్రాజు గారు చెప్పిన విధంగా పూర్తి స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేయాలనే అభిప్రాయంతో శక్తి కేంద్రాలు ఒక విధానం ప్రవేశపెట్టారు. దానికి ఈరోజు ఇక్కడ మనం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మండల స్థాయిలోనూ. గుజరాత్లో సేమ్ ఈ విధంగానే మోడీ గారు అక్కడ వినయాలంటే కారణం ఇదే విధానాన్ని, ఇదే కాన్సెప్ట్ని అక్కడ అమలు చేశారు గుజరాత్లో. అదే విధానం మొత్తం భారతదేశం కూడా అన్నింటినీ కూడా ఇది విశ్రమించే ఉద్దేశంతో బూత్ స్థాయి నుంచి కూడా పార్టీ బలోపేతం చేయడానికి బూత్ కమిటీలు వేసుకుంటూ, గ్రామ కమిటీలు వేసుకుంటూ, మండల కమిటీలు బలోపేతం చేసుకుని అనేక మోర్చల సంఖ్య కూడా ఇక్కడ పెంచుకుంటూ అక్కడ దాదాపు ఇక్కడ ఈ మండలంలో మూడు సెల్స్ అంటే 3 రకాలైన మోర్చలు కంప్లీట్ చేయడం జరిగింది. ఇటు మెయిన్ కమిటీ, అటు కిసాన్ మోర్చా, ఇటు ఓబీసీ మోర్చా 3 కమిటీలు పూర్తి చేయడం జరిగింది. ఇంకా టెక్నికల్ కమిటీలు మహిళా మోర్చా, యువ మోర్చా కూడా పూర్తి చేయడానికి కార్యకర్తలు చాలా బాగా ఎదుర్కొస్తున్నారు. ఈ మోర్చలనేవి కూడా ఏసీ సాయి గారు చాలా ఎదురు తీసుకెళ్తున్నారు పార్టీని. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారని, ఈ మార్పుతో అందరూ చదువుకునే అవకాశం ఏర్పడిందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్రాం పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం శాటిలైట్ సిటీ మనబడి నాడు నేడులో అభివృద్ధి చేసిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎంపీ భరత్ రాజమహేంద్రవరం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్తో కలిసి ప్రారంభించారు. అనంతరం అక్కడి విద్యార్థులతో కొంతసేపు ఎంపీ భరత్ మాట్లాడారు. అనంతరం జగనన్న విద్యా కానుక కిట్లను ఎంపీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రాష్ట్ర కార్యదర్శి రావిపాటి రామచంద్రరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 95% అమర్చిన ఏకైక వ్యక్తి అంటే ఆయనే చెప్పచ్చు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, ఈరోజు చేసి ఆయన నెగ్గగానే 95% అమర్చిన ఏకైక వ్యక్తి అంటే ఆయనే చెప్పచ్చు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, ఈరోజు మన పిల్లలకు ఎవరు చేయరు. దేశంలో ఏ ముఖ్యమంత్రి పిల్లలను పట్టించుకోరు. ఎందుకంటే పిల్లలు ఓట్లేరు, పెద్దలు ఏక చూసుకున్నాం కదా వదిలేస్తారు. కానీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన మాత్రం పిల్లలకు ఆయన ఎంతో చూస్తూ ఈరోజు బాగుండాలి, పిల్లలు బాగుంటే భవిష్యత్తు బాగుండాలి అని ఒక నాంది పలికి ఎంతో మంది మన ఈ రూరల్ నియోజకవర్గంలో చూసుకుంటే 11,000 మంది విద్యార్థినులకు ఈరోజు విద్యార్థుల చుట్టూ కానీ ఈ నాడు స్కూల్స్లో కానీ భాగస్వాములయ్యి, అలాగే మన ఈరోజు స్కూల్లో 1200 మంది విద్యార్థులు జాయిన్ అయ్యారంటే మామూలు విషయం కాదు. చూసుకుంటే ఇది కార్పొరేట్ స్థాయి స్కూల్లోనే ఉంది. ఎందుకంటే అవన్నీ ఇప్పుడు లేదు. అలాంటి స్కూల్స్లో ఈరోజు మీరందరూ చదువుకున్నందుకు చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు కోరుకునేది ఒకటే, మీరందరూ బాగా చదివి ఆయన ఉన్న ప్రభుత్వంలో మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఒక ఆఫీసర్ అయ్యింది ఆయన ముందు తెలియజేస్తూ, సార్ నేను మీ స్కూల్లో పెట్టిన స్కూల్లో చదివి ఈరోజు మీ ముందు వస్తున్నారంటే ఆయన ఎంతో ఆనందపడతారు. డెఫినెట్లీ మీరందరూ కోరిక తీస్తారని కోరుకున్నాను. థ్యాంక్ యూ. Talk and explain about the activities done by the government in order to take the students' life.
Education is the most powerful weapon which we can use to change the world, said Nelson Mandela. But recent years, many people and many areas face the most biggest problem, that is illiteracy. Because there are no proper facilities maintained in many schools. Our government of Andhra Pradesh considers the school as a divine place and wants to promote the school as a true learning center to the society by taking up the following measures like upgrading the infrastructure, giving nutritious food, giving the financial support, etc. by implementing the following schemes which are issued and launched by our Chief Minister Sri Y.S. Jagan Mohan Reddy sir are Jagananna Ammavadi, Jagananna Goramutta, Jagananna Vidya Kanka and Manabadi Nadu Nadu program. Jagananna Ammavadi has helped every family who are living in poverty by giving the financial support of rupees 15,000 per annum to all mothers. And Jagananna Goramutta has every child by giving the good proper menu and a nutritious food for all. And I think it is a wonderful idea. And Jagananna Goramutta has helped every family and who are living in poverty too. And Jagananna Vidya Kanka has every child by giving the basic needs to study are nothing but a pair of shoes, 2 pairs of socks, 3 pairs of uniform, and dictionary, textbooks, notebooks, etc. and has every child to study. నూతన పాఠ్యపుస్తకాలపై ఉపాధ్యాయులు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని అనపర్తి మండల విద్యాశాఖాధికారి అలజింగి నాగరాజు పేర్కొన్నారు. నూతన పాఠ్య పుస్తకాలపై అనపర్తి మండలంలోని ఉపాధ్యాయులకు పాఠశాల సముదాయాల స్థాయిలో కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని ఎంఈఓ పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ మేరకు ఆయన అనపర్తి బాలకోన్నత పాఠశాలలో జరుగుతున్న ప్రాథమిక స్థాయితో పాటు 6, 7 తరగతుల తెలుగు పాఠ్యపుస్తక శిక్షణను పరిశీలించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఒకరోజు శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకుని పాఠ్యపుస్తక తాత్వికత, పాఠం స్వరూప స్వభావాలు, అమరిక, పాఠ్య బోధనా సోపానాలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం, అభ్యసన ఫలితాలపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఆయన వెంట అనపర్తి సముదాయ రాజపత్ర ప్రధానోపాధ్యాయుడు ఎన్ సత్తిరెడ్డి, సిఆర్పిఎస్ శివ ఉన్నారు. యూపీ లెవెల్ కాంప్లెక్సెస్, అదేవిధంగా ప్రైమరీ లెవెల్ కాంప్లెక్సెస్ మన ఇక్కడ జెడ్పిహెచ్ స్కూల్, గర్ల్స్ హై స్కూల్లో జరుగుతున్నాయి. పక్క రూమ్లో ఏర్పాటు చేయడింది. కోవిడ్ నిబంధనల ప్రకారం మేము అందరికీ కూడా శానిటైజ్ చేయడం, తర్వాత మాస్కులు అందరూ ధరించేటట్టుగా బెంచ్కి ఒకళ్ళని కూర్చోబెట్టి ఇక్కడ అందరినీ కూడా మరి మేము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నామండి. అయితే ఇక్కడ ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే కొత్త టెక్స్ట్ బుక్స్ వచ్చినాయండి. నూతన విద్యా విధానంలో కొత్త టెక్స్ట్ బుక్స్ వచ్చినాయి. ఆ టెక్స్ట్ బుక్స్ వీళ్ళందరికీ పరిచయం లేదు కాబట్టి కొంతమంది చదివి ఉంటారు, కొంతమంది చదివి ఉండకపోవచ్చు. అందరూ కూడా టెక్స్ట్ బుక్స్ వాళ్ళకి ఇచ్చినవన్నీ కూడా చదివి ఒకరి యొక్క వ్యూస్ మరొకరు వాళ్ళు షేర్ చేసుకోవడానికి, మనకున్న నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ సబ్జెక్ట్ మీద షేర్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ను రూపొందించడం జరిగిందండి. ఆ విధంగా మరి మంచి అందరు టీచర్స్ కూడా మరి పార్టిసిపేట్ చేశారండి. ఇదంతా విజయవంతం అవుతుంది చక్కగా. ఇది మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఒక భాగంగా చక్కగా మరి నాడు నేడులో అన్ని పాఠశాలని మరి ఎంతో సుందరంగా, ఎంతో గొప్పగా తీర్చిదిద్దారు. అదేవిధంగా కొత్త టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు. అదేవిధంగా పాఠశాలన్నింటిని కూడా 6 రకాలుగా మరి విభజించారు. అది కూడా కొన్ని రోజుల్లో రూపాంతరం చెందుతాయండి. అది మరి శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్ అని 1, తర్వాత ఫౌండేషన్ స్కూల్ అని 2, ఫౌండేషన్ +3 అది 3వ రకం అని 4 ఫ్రీ హై స్కూల్ 4, తర్వాత హై స్కూల్ 5, తర్వాత హై స్కూల్ ప్లస్ అని 1 ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2 నుంచి 12వ తరగతి వరకు కూడా సమాజంలో ఏ ఒక వ్యక్తి కూడా విద్యకు దూరం కాకూడదు. అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం విద్యలోని అందరూ మరి తర్ఫీదు పొంది, ప్రావీణ్యత పొంది అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మన ఆంధ్ర ప్రజలు మరి తీర్చిదిద్దబడాలని జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య లక్ష్యం ఉద్దేశం. ఆ విధంగానే మేము వారు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫాలో అవుతున్నామండి. మన బజార్ మన ఆఫర్స్ అనే మొబైల్ యాప్ అనపర్తి మేఘాలయ డిజిటల్స్ నందు యాప్ రూపకర్త చిరంజీవి నల్లమల్లి శ్రీ లలితా శరణ్యారెడ్డి ఆవిష్కరించారు. ఈ యాప్ గురించి ఆమె మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ఉన్న వ్యాపారస్తులకు ఆన్లైన్ సైట్ చేసుకోవడం, దానిని ఆపరేటింగ్ చేయడం ఖర్చు మరియు శ్రమలతో కూడినది కావడంతో అనేక మంది వ్యాపారులు ఆన్లైన్ వినియోగించలేకపోతున్నారని, అటువంటి వారికి ఈ మొబైల్ యాప్ ద్వారా వారి వద్ద గల వస్తువులను నాణ్యతతో కూడినవి మంచి ధరతో తమకు తెలియజేస్తే ఈ యాప్ ద్వారా వ్యాపారస్తులు ఇచ్చిన ధరకే నేరుగా వినియోగదారుడికి అందిస్తామన్నారు. అదేవిధంగా వినియోగదారులు తమ ఇంటి వద్ద ఆ వస్తువులను క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా తీసుకోవచ్చని తెలియజేశారు. ఈ యాప్ను తాను తయారు చేయడానికి ముఖ్యోద్దేశం తాను అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా
అనేక వస్తువులను తెప్పించడం, తీరా ఆ వస్తువులు వచ్చిన తర్వాత చూస్తే స్థానికంగా ఉన్న వ్యాపారస్తుల వద్దనే తక్కువ ధరకు లభిస్తుండటంతో ఈ ఆలోచనకు బీజం పడిందన్నారు. నేను మీ శరణ్య. ఈరోజు నేను మన బజార్ ఆన్లైన్ యాప్ని లాంచ్ చేశాను. అయితే ఈ యాప్ని లాంచ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం వ్యాపారస్తులు ఎందరో మంది ఆన్లైన్ సర్వీస్ ద్వారా వినియోగదారులకు వస్తువులు అందించాలనుకుంటారు. కానీ ఆన్లైన్ వెబ్సైట్, ఆన్లైన్ యాప్స్ రన్ చేయడం ఎంతో కష్టమైన పని. అందువల్ల ఈరోజు నేను ఈ మన బజార్ అనే యాప్ని లాంచ్ చేశాను. వినియోగదారులు ఆర్డర్ చేసిన వస్తువులకు డోర్ డెలివరీ సౌకర్యం కలదు. అదేవిధంగా డోర్ డెలివరీ కేవలం 50 రూపాయలకు మాత్రమే. అయితే ఈ యాప్ని తయారు చేయమని నాకు అనిపించడానికి రీజన్ ఏంటి అంటే, నేను ఫ్లిప్కార్ట్, అమెజాన్లో చాలా వస్తువులు బుక్ చేసేదాన్ని. కానీ అవి గ్రామీణ ప్రాంతంలో అతి తక్కువ ధరకే దొరకడంతో గ్రామీణ ప్రాంతంలో ఉన్న వినియోగదారులకు మేలయ్యేలా ఒక యాప్ని తయారు చేద్దామన్న ఆలోచన కలిగింది. అందుకే ఈ మన బజార్ యాప్ని తయారు చేశాను. ఈరోజు యాప్ని లాంచ్ చేశాను కదా, సెప్టెంబర్ 10 అనగా వినాయక చవితి నాడు డోర్ డెలివరీ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేస్తాను. సో వెంటనే ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందని ఇంటెలిజెన్స్ ఎస్పీ కొవ్వూరి సూర్యభాస్కర్ రెడ్డి అన్నారు. అత్తమూరులో ఏర్పాటు చేసిన ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. మండపేట మండలం అత్తమూరులో ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్తి బుల్లిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని ఇంటెలిజెన్స్ ఎస్పీ కొవ్వూరి సూర్యభాస్కర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం రాజమహేంద్రవరంకు చెందిన డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియో వైద్య కళాశాలకు చెందిన డాక్టర్లు విచ్చేసి రోగులకు వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ట్రస్ట్ వైస్ చైర్మన్ సత్య లక్ష్మణరెడ్డి, ట్రస్ట్ సభ్యులు సత్య సత్యనారాయణ రెడ్డి, డాక్టర్లు పద్మావతి, రెడ్డి గోపాలకృష్ణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఉద్దగిరి ఆంజనేయులు, తేతలి ఆదిరెడ్డి, తాడి శ్రీనివాసరెడ్డి, తాడి రామారెడ్డి, ఓగిరెడ్డి రామారెడ్డి, తాడి సుబ్బిరెడ్డి, తేనల్లమిల్లి శ్రీనివాసరెడ్డి, తలి రాజారెడ్డి, చింతా వెంకటకృష్ణారెడ్డి, వెలగల శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అత్తమూరు గ్రామంలోనే కాకుండా ఈ జిల్లాలో అనేక ప్రదేశాల్లో ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు గతంలో చాలాసార్లు విన్నాము. ఈ రోజున దాంట్లో భాగస్థులు అవ్వడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున వారు కండక్ట్ చేస్తున్నటువంటి 138వ మెడికల్ క్యాంప్ రాజమండ్రి అల్లు రామలింగయ్య గారి కళాశాల నుంచి డాక్టర్స్, తర్వాత వారి యొక్క సిబ్బంది వచ్చి ఎవ్రీ మంత్ 3వ శనివారం రావటం, ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు చేయటం, తర్వాత మందులు ఉచితంగా ఇవ్వటం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ రకంగా నిర్విరామంగా 138 నెలల నుంచి, అంటే సుమారు 11.5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేపట్టడం, దానికి ఎందరో పుర ప్రజలు వైద్యం నిమిత్తం రావడం, వ్యాధులు నయం చేసుకుని వెళ్ళడం అనేది చాలా శుభపరిణామం. అంతేకాకుండా ఈ మెడికల్ క్యాంపే కాకుండా అనేక ఇతర కార్యక్రమాల్లో కూడా బుల్లిస్వామిరెడ్డి గారు అందిన చేయగా ఆయన ప్రతి చోట కూడా 10 మంది మెప్పు పొందిన విధంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు 10 మందికి స్ఫూర్తినివ్వటమే కాకుండా యువకుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలనేటటువంటి భావన కలిగించే విధంగా ఆయన చేయటం. తూర్పు ఏజెన్సీ మారేడుమిల్లి ఘాట్ రోడ్లో కంటైనర్ పల్టీ కొట్టింది. ఘాట్ రోడ్లోని మలుపులో స్టీరింగ్ అదుపు తప్పి రోడ్డు కడ్డంగా ఈ కంటైనర్ బోల్తా పడడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఏజెన్సీ నుండి భద్రాచలం వెళ్లడానికి ఈ రహదారి ప్రధాన రహదారి కావడంతో వాహనాలు నిలిచిపోయి బారులు తీరాయి. మారేడుమిల్లి ఎస్ఐ రామకృష్ణ రోడ్డు కడ్డంగా పడిపోయిన కంటైనర్ను తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమర్థత ఉన్న నాయకులకు పదవులు వెతుక్కుంటూ వస్తాయి. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అభినందన సభలో రాష్ట్ర మంత్రులు కన్నబాబు, వేణు. గృహ నిర్మాణ లబ్ధిదారులందరికీ తక్కువ ధరకే మెటీరియల్ సరఫరా. నందరాడ జగనన్న హౌసింగ్ కాలనీ శంకుస్థాపనలో గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు.
రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. పైన గ్రామం సొసైటీ ఎరువుల గోదాం నిర్మాణ శిలాఫలకం ఆవిష్కరణలో అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి. జగనన్న గోరుముద్ద పథకం అమలులో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవు. వేట్లపాలెం ఎంపీపీ స్కూల్ మధ్యాహ్న భోజన పథకం తనిఖీలో విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగేశ్వరరావు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.